వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకునే టాపిక్ ఏంటంటే జగన్ రెడ్డితోని ముద్రగడ పద్మనాభ రెడ్డి భేటీ. ఈయన ఇటీవలే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం జరిగింది ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఎందుకంటే ఆయన ఇప్పుడు రెడ్డే, ముద్రగడ పద్మనాభం అనే పేరును తాను సవాల్ చేసిన మేరకు గతంలో దానికే కట్టుబడి తన పేరు మార్చుకున్నారు ఆయన. అయితే ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారో ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన చర్చ అయితే జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో. గోదావరి జిల్లాల నుంచి చాలా మంది పేరున్న నేతలు, ప్రముఖులు వైఎస్ఆర్సీపీ తరఫున చాలా మంది ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పూర్తిగా ఓటమికి పరిమితమైన నేతలు చాలా మంది ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ కాలేదు ఇంతవరకు. అసలు జగన్మోహన్ రెడ్డి తీరుకు సంబంధించి, ఆయన వ్యవహరించిన విధానానికి సంబంధించి చాలా మంది నేతలు అసహనంతో ఉన్నారు. గట్టిగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం ఆయనతో భేటీ కావడం మాత్రం చాలా కీలకంగా మారబోతోంది. ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ముద్రగడ పద్మనాభానికి ఉభయ గోదావరి జిల్లా వైసీపీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ కూడా ఒకటి బయటకు వస్తుంది. లెట్స్ మనం దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే అసలు వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకోవాలంటే మనం 2014కి వెళ్ళాలి. 2014 కంటే ముందు కూడా ముద్రగడ మనకు తెలిసిందే. ఆయన పలు పార్టీల్లో, పలు కీలక పదవుల్లో కూడా ఎమ్మెల్యేగా, పలు కీలక మంత్రిగా, పలు కీలక పదవుల్లో పనిచేశారు. బట్ 2014 నుంచి ఈ జనరేషన్ బాగా పరిచయం అయ్యారు ఆయన. 14లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కాపు రిజర్వేషన్ల పేరుతోనే ఆయన చేసిన హడావుడి ఇప్పటికీ అందరికీ గుర్తుంది. స్టార్టింగ్లో ఆయన వాయిస్లో నిజముంది అనుకొని సినిమా ఇండస్ట్రీలో దాసనారాయణ, చిరంజీవి లాంటి వాళ్ళు మొదలుకొని అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది కాపు రిజర్వేషన్ అంశం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. బట్ తర్వాత రోజుల్లో దాన్ని మోనోపలిగా మార్చేశారు ఆయన. తుని రైలు సంఘటనలు మొదలుకొని అనేక ఇష్యూస్లో ఆ ఉద్యమాన్ని మోనోపలిగా మార్చడంతో అందరూ కూడా పక్కకు వెళ్ళిపోయినారు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కరు మాత్రమే ముద్రగడతో మిగిలారు. ముద్రగడ ఈ డిమాండ్స్ కావచ్చు, తాను ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఆ రోజున కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ విద్య పేరుతో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులను తీసుకెళ్లి విదేశాల్లో స్పాన్సర్ చేసి మరీ చదివించడం జరిగింది గవర్నమెంట్ నుంచి వైపు. సారీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా అంతేకాదు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు వెనకబడిన కాపు సామాజిక వర్గ నేతలకు కొంచెం ప్రత్యేక నిధులు కూడా అప్పుడు కేటాయించడం జరిగింది. అనేక రకాలుగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఎంతో టిపికల్ టాస్క్ అయిన కాపు రిజర్వేషన్ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక తేనెతుటిని కదిలించినట్టు కదిలించే ప్రయత్నమే చేశారు. దానికి అనువైనంత మేరకు తీర్మానం చేశారు. అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడమే కాదు, దాన్ని కేంద్రానికి కూడా పంపించారు. అయితే గతంలో రిజర్వేషన్ అంశం మీద ఉన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు కేంద్రం మళ్ళీ వాటిని తిప్పి పంపడం జరిగింది ఆ తీర్మానాన్ని. అది మళ్ళీ రివోక్ చేసుకున్నాం అనుకున్న సమయంలోనే ఇక ఎన్నికలు రావడం, ఈ హడావుడి అంతా మనం చూసాం. ఇదే తీర్మానానికి సంబంధించి కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు అని ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయినా సరే ఆయన పాదయాత్రలో ఆయన కలిసి ముద్రగడ పద్మనాభం 1-sidedగా మద్దతు ఇచ్చున్నారు. అనేక చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ పెట్టినా, విదేశీ విద్యనిచ్చినా, కాపు నేతలను దగ్గరికి తీసే ప్రయత్నం చేసి పలు పదవుల్లో కూర్చోబెట్టినా, లేకుంటే కాపు రిజర్వేషన్ అంశం మీద తీర్మానం చేసిన. బట్ ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు టార్గెట్గానే ముద్రగడ ఉండేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తూ వచ్చారు ఆయన 2019 వరకు. ఇంకా 19 తర్వాత ఆయన పార్టీలో అఫిషియల్గా చేరతారనుకున్నప్పటికీ ఆయన ఎక్కడా చేరలేదు. బట్ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితోని, ఆ పార్టీ నేతలతో కలిసి పనిచేస్తూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను తొంగలో దొక్కారు. కాపు కార్పొరేషన్ని అసలు ఎక్కడ ఉందో కూడా దాని అడ్రస్ లేకుండా చేశారు. ఇక తీర్మానం అయితే తన చేతుల్లో లేదంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కనీసం చంద్రబాబు నాయుడు చేసినట్టు ఒక ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఏనాడు ముద్రగడ పద్మనాభం ఒక మాట కూడా ఆయన అన్న పరిస్థితి అయితే లేదు. మాటకు ముందు చంద్రబాబు నాయుడిని, అంతకు మించి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి మాత్రమే ఆయన ప్రయారిటీ ఇస్తూ వచ్చేవారు. తీరా ఎన్నికలకు ముందు మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు. బట్ ఇన్ని రకాలుగా ప్రచారం జరిగినా ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆ పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఎన్నికల ముందు అఫిషియల్గా ముద్రగడ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేయకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పిఠాపురంలోనే ఆయన మోహరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక నిధులు కేటాయించి మరీ ప్రత్యేకంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ అని ఒక టాస్క్ ఇచ్చారు ముద్రగడకి. తన స్థాయి ఏంటి, తన ఏజ్ ఏంటి అని చూసుకోకుండా, ముద్రగడ వెనుక ముందు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అధికారం అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసిన శాస్త్రాలు కానీ ఈరోజు పూర్తిగా ఆయన పరువును బజార్ను నిలబెట్టాయి. ఒక దశలో చూస్తే
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ మాట్లాడారు ఆయన. ముందు నుంచే అందుకే సోషల్ మీడియాలో ట్రోలుకు గురయ్యారు. ముందుగానే ఆయన ఈ రోజు జూన్ 4 నామకరణోత్సవం ఉంటుంది రెడ్డిగా అని చెప్పి కూడా సోషల్ మీడియా ట్రోల్స్ గురయ్యారు ఆయన. ఆ తర్వాత మనం చూస్తే ఇక పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీతో 71,000 పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుచున్నారు. ఇక వెంటనే తన మీద వస్తున్న ట్రోల్స్కు సోషల్ మీడియా దెబ్బకు తట్టుకోలేక ముద్రగడ తన పేరును మార్చుకుంటానంటూ ప్రకటించారు. ఒక గెజిట్ కూడా అప్లై చేసుకున్నారు. గెజిట్ కూడా వచ్చింది. ఇక తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ కూడా ఆయన అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొంతమంది రెడ్డి సంఘాల నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇలాంటి వాడు మా రెడ్డి కులంలో ఉండడానికి ఒప్పుకోమంటూ కూడా ప్రకటనలు చేసి మరో సంచలనానికి కూడా కారణమయ్యారు. ఇక అలాంటి ముద్రగడ ఈ రోజున ప్రతినిత్యం కూడా మీడియా ముందుకు వస్తూ ఉన్నారు ఏదో ఒక రూపంలో. ఒకవైపు తను హ్యూమిలేట్ చేస్తున్నారు జనసేన నేతలు అని చెప్తూనే, జనసేన టీడీపీ శ్రేణులు అంటూనే, మరొకవైపు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి టార్గెట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని కలుసున్నారు. ఎవరు కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి మనం చూస్తే ఒక పిల్లి సుభాష్ మొదలుకొని ఒక తోట త్రిమూర్తుల వరకు, ఒక నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మొదలుకొని ఎంతో మంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. ఒక ద్వారంపూడి వరకు ఎవరు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ కాలేదు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే త్రిమూర్తులు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయామని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కూడా తమను ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ విషయంలో ఆ స్థాయిలో తిట్టించే ప్రయత్నం చేశారన్న ఆగ్రహం వాళ్ళల్లో ఉంది. అలాంటి సమయంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సో ఇంక ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ బాధ్యతలు ఇస్తారు, ఆ పార్టీ రెండు జిల్లాల అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని చర్చ జరుగుతోంది. మరి ఆల్రెడీ తన పేరు కూడా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో ఆయన కలిసిపోయారు కాబట్టి ఈ రోజున మరి ముద్రగడ పద్మనాభ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సో వీళ్ళిద్దరి భేటీని ఇంకా ఎలాగో చూడాలి. మొత్తానికి మిగతా నేతలు ఎవరూ లేకుండా ఈయన ఒక్కరికే జగన్మోహన్ రెడ్డి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఇంకొంతమందిలో ఆగ్రహానికి కారణమవుతోంది. లెట్స్ మరి వీళ్ళిద్దరు కలిసి వేస్తున్న అడుగులు ఉభయ గోదావరి జిల్లాలో ఆ పార్టీ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తాయి అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.